హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది రిలయన్స్ జియో ట్యాగ్. రీసెంట్గానే ఈ జియో ట్యాగ్ని రిలయన్స్ అయితే లాంచ్ చేసింది. సో ఈరోజు ఈ జియో ట్యాగ్ని మనం అన్బాక్స్ చేసి ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. అలాగే నా దగ్గర యాపిల్ ట్యాగ్ కూడా ఉంది. యాపిల్ ట్యాగ్తో కూడా నేను దీన్ని కంపేర్ చేసి చూస్తాను. ఎందుకంటే యాపిల్ ట్యాగ్ కొనాలంటే మనకి దగ్గర 2500 3000 రూపాయలు అవుతుంది. కానీ ఈ జియో ట్యాగ్ మీకు 749 రూపాయలకే వస్తుందన్నమాట. అంటే 4 జియో ట్యాగ్లు వస్తాయి మనం ఒక యాపిల్ ట్యాగ్ కొనే డబ్బులతో. ఇక ఆలస్యం చేయకుండా ఓపెన్ చేస్తాను. సో కవర్ అయితే ఇలా వస్తుందన్నమాట. డైరెక్ట్గా నేను అఫీషియల్ జియో వెబ్సైట్ నుంచి అయితే పర్చేస్ చేశాను. దీని మీద రిలయన్స్ డిజిటల్ అని ఉంది, వాళ్ళు మనకి పంపించినట్టు. 749 రూపాయలు అని చెప్పేసి ఇన్వాయిస్ మీద అయితే రాస్తుంది. ఇక దీని మీద ఎంఆర్పి ప్రైస్ మాత్రం 2199 రూపాయలు అని చెప్పేసి ప్రైస్ అయితే ఉందన్నమాట. ప్రైస్ ఏముందిలేండి, ఎంత కావాలంటే అంత ప్రింట్ చేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ప్రైస్ పెంచుతారేమో. సో ఇక్కడ కొన్ని ట్యాగ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా ఇక్కడ వీళ్ళు ఇలాగ ఒకటి ఇచ్చారు, దీన్ని లాగేస్తే వచ్చేస్తుంది బయటికి. ఇది 749 రూపాయల ప్రోడక్ట్కి వీళ్ళు ప్యాకింగ్ మాత్రం ఎరగదీశారు. ట్యాగ్ ఇట్ ట్రాక్ ఇట్ అని చెప్పేసి రాస్తుంది జియో ట్యాగ్. తర్వాత ఇక్కడ 2 క్యూఆర్ కోడ్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఐఓఎస్ యూజర్కి, ఆండ్రాయిడ్ యూజర్స్కి ఈ క్యూఆర్ కోడ్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మనం యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. లోపల వెల్కమ్ టు ద డిజిటల్ వరల్డ్ ఆఫ్ జియో అని చెప్పేసి రాస్తుంది. ఇది ఒక యూజర్ మాన్యువల్, ఎలా యూజ్ చేయాలనేది దీని మీద అయితే రాస్తుంది. తర్వాత మరొకటి ఉంది, ఇది కూడా అదే. ఆ తర్వాత ఈ మెయిన్ ప్రోడక్ట్ ఇది అనమాట, జియో ట్యాగ్. సో ఇక్కడైతే కనిపిస్తుంది. దీనికి ఒక లూప్ కూడా అయితే ఇస్తున్నారు. సో డైరెక్ట్గా మనం కీ చైన్కి అయితే అటాచ్ చేసేవచ్చు. తర్వాత డబుల్ సైడ్ టేప్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. దేనికైతే దీన్ని మనం తగిలించుకోలేము, సో దానికి స్టిక్ చేసి అంటించేయడానికి అనుకుంటా. సో ఇంకంతే, దాన్ని తప్పితే ఇంకా దేనికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక కాయిన్ సెల్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది CR2032. సో ఈ కాయిన్ సెల్ బ్యాటరీ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇష్టం వచ్చినట్టు అమ్ముతుంటారు అనమాట, బ్రాండ్ని బట్టి. నెక్స్ట్ ఇందులోకి ఈ సెల్ని అయితే ఇన్సెట్ చేయాలి. ఓపెన్ ఎలా చేయాలంటే ఇటు నుంచి అనుకుంటా ఓపెన్ చేయాలి. ఓకే, మనకి ఇందులో ఆల్రెడీ బ్యాటరీ ఉంది. ఎక్స్ట్రా బ్యాటరీని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో నేను స్పెసిఫికేషన్స్లో చూశాను, బ్యాటరీ వచ్చేసరికి 1 year వస్తుందని చెప్పి అయితే వాళ్ళు రాశారు అందులో. సో కనీసం ఒక 8 months వచ్చినా సరిపోతుంది. సో ఇక్కడ మీకు రింగ్ లాక్ కనిపిస్తుంది కదా. సో ఇది స్పీకర్ అనమాట. లౌడ్నెస్ బయటకు అయితే వస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి. సో మళ్ళీ అటాచ్ చేసేద్దాం యథావిధిగా. ఓకే, చాలా సింపుల్. సో బాగుంది, ఇది డిజైన్ డిఫరెంట్గా తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసరికి బటన్ ఫీల్ తెలుస్తుంది. సో మనం ఇప్పుడు దీన్ని పేర్ చేయాలి. సో పేర్ చేయాలంటే ఈ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసుకోవాలి. సో నేను ఆండ్రాయిడ్లో స్కాన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి జియో థింగ్స్ అని చెప్పి ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ ఒకసారికి ఈ మొబైల్ సపోర్ట్ లేదంటుంది. సో ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను సరే ఐఫోన్లోనే ఇన్స్టాల్ చేసేద్దాం జియో థింగ్స్. మామూలుగా మై జియో యాప్ ఉంది, త్రూ దాని నుంచి కూడా వీళ్ళు ఇవ్వచ్చు. బట్ ఒకసారికి జియో థింగ్స్ అని ఇచ్చారంటే వీళ్ళు ఇంకా చాలా ప్రోడక్ట్స్ని అయితే ఈ కైండ్ ఆఫ్ స్మార్ట్ ప్రోడక్ట్స్ని అయితే తీసుకురాబోతున్నారు. సో అందువల్ల వీళ్ళు సపరేట్గా దీనికోసం ఒక యాప్ని అయితే డెవలప్ చేశారు. ఇన్స్టాల్ చేశాను, ఇంకా ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత మేబీ నేను అనుకోవడం సైన్ అప్ అడగొచ్చు. ఆల్రెడీ మై జియో అకౌంట్ పనిచేయలేదు దీంట్లో. సో మళ్ళీ సపరేట్గా సైన్ అప్ అయితే అవ్వమనింది. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఈ 2 మ్యాండేటరీ అంట. ఇంకో మొబైల్ నెంబరు ఆప్షనల్. ఇది 2 మొబైల్ నెంబర్లు, ఒక ఈమెయిల్ ఐడి తీసుకుంది. యాక్చువల్గా 2వ మొబైల్ నెంబర్ ఆప్షనల్, ఎందుకైనా మంచిది యాడ్ చేయమని చెప్తుంది. సో ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది. యాడ్ న్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జియో ట్యాగ్ అని కనిపిస్తుంది కదా. సో ఈ జియో ట్యాగ్ని మనం సెలెక్ట్ చేద్దాం. సో సెలెక్ట్ చేసి దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే కనెక్ట్ అవుతుందంట. బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి. అసలు ఏమీ రెస్పాన్స్ లేదు, బ్యాటరీ అయిపోయి ఉంటుంది. అన్ని రోజులు పక్కన పెట్టారు కదా, దీంట్లో బ్యాటరీ అయిపోయి ఉంటుంది. బ్యాటరీ మారుద్దాం, ఇప్పుడు చూద్దాం. అందుకే అనుకుంటా 2 బ్యాటరీలు ఇచ్చారు. ఇప్పుడు నొక్కి చూద్దాం. చూసారుగా మెలోడీ వచ్చింది. అంటే ఆ బ్యాటరీ చెట్టెక్కేసింది. చెట్టెక్కేసిన బ్యాటరీ వేసి ఇచ్చారు మనకి. ఇంకో బ్యాటరీ ఎక్స్ట్రా ఇచ్చినందుకు కొంచెం ఫలితం ఉందిలే. ఇక్కడ జియో ట్యాగ్ అని కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేయగానే వన్స్ కనెక్ట్ అయిపోద్ది. యాక్చువల్గా ఇది మనకి వాల్యూమ్ గట్టిగానే వస్తుంది. ఈ మనకి బ్లూటూత్ రేంజ్లో ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దేనికి కనెక్ట్ చేస్తారు మీరు అడుగుతుంది. నేను కీస్కి కనెక్ట్ చేస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు మర్చిపోయేది నా కీసే. ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడ ఉంటాయి ఉండదు, మొత్తం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అందుకే యాపిల్ ట్యాగ్ని కూడా నా కార్కి పెట్టాను. ఇది నేను నా బైక్కి పెడతా. యాడ్
అయిపోయింది, యాడ్ చేసాం. మీరు కీ స్కాన్ కాదు, ఇంకా చాలా థింగ్స్ ఇచ్చారు కదా, మీరు దేనికైనా సరే లగేజెస్కి లేకపోతే వాలెట్కి ఇలాగ దేనికైనా సరే కనెక్ట్ చేయొచ్చు. అయిపోయింది. సో తర్వాత ఎనేబుల్ లొకేషన్ ఉంది. సో లొకేషన్ ఎనేబుల్ చేసి ఉంచుదాం. లొకేషన్ ఎనేబుల్ చేసి ఉంచడం వల్ల లాస్ట్ లొకేషన్ ఎక్కడైతే మర్చిపోతామో ఆ లొకేషన్ చూపిస్తుంది. లైవ్ లొకేషన్ అయితే చూపించదు. ఇప్పుడు లైవ్ లొకేషన్ అంటే మీరు బ్లూటూత్ పరిధిలో ఉన్నప్పుడు లైవ్ లొకేషన్ చూపిస్తుంది తప్పితే మీరు ఎక్కడో దూరంగా మర్చిపోయారు, సో ఆ తర్వాత మీరు ఎక్కడ మర్చిపోయారు అనడానికి లాస్ట్ లొకేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక ఆల్రెడీ కనెక్ట్ చేస్తాం కదా, సో కనెక్ట్ చేసిన తర్వాత జియో ట్యాగ్ అని చెప్పి ఇక్కడైతే చూపిస్తుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైండ్, మనం ఎక్కడైనా మర్చిపోయాం దీన్ని, సో దీన్ని ఫైండ్ చేయాలంటే దీన్ని క్లిక్ చేస్తే సో అలా రింగ్ అయితే వస్తుంటుంది అనమాట. అప్పుడు ఆ రింగ్ని వినుకుంటూ మనం ఆ దగ్గరికి వెళ్ళి దీన్ని అయితే ఫైండ్ చేయాలి, ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అదే మొబైల్ ఎక్కడైనా మర్చిపోయాము, సో చేతిలో మాత్రం జియో ట్యాగ్ ఉంది. సో అలాంటప్పుడు జియో ట్యాగ్ని డబల్ క్లిక్ చేసాం అనుకోండి, సో ఫోన్లో మోగిద్ది ఫైండ్ అవుట్, ఫోన్ ఎక్కడుందో చూసుకొని దాన్ని అయితే ఫైండ్ చేయొచ్చు. ఇక అలాగే ఇక్కడ మనకి బ్యాటరీ ఇండికేటర్ అయితే చూపిస్తుంది. బ్యాటరీ హెల్త్ ఎంత ఉందనేది ఎప్పటికప్పుడు చూసుకొని అప్పుడు బ్యాటరీ మార్చుకోవాలన్నమాట. జియో ట్యాగ్ అండ్ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి అలర్ట్ సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ట్యాగ్ మన దగ్గర నుంచి మన మొబైల్ నుంచి డిస్కంటిన్యూ అయినప్పుడు సో మనకు ఒక నోటిఫికేషన్ పంపిస్తుంది, అరే పిచ్చోడా ట్యాగ్ దూరంగా ఉంది అంటే నువ్వు కీస్ కానీ మర్చిపోతే దూరంగా వెళ్ళిపోతుంటే నీకు ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. అంటే బ్లూటూత్ రేంజ్ దాటి మనం ముందుకు వెళ్ళిపోతే చెప్పిద్ది అనమాట, అరే ఇలా మర్చిపోయావు వెళ్ళి మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్ళి నెదుక్కో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ అలర్ట్స్ని అయితే డిస్కనెక్ట్ అలాగే రీకనెక్ట్ నోటిఫికేషన్స్ని అయితే ఇక్కడ మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మేనేజ్ సెట్టింగ్స్లో. తర్వాత ఫర్మ్వేర్ ఏమైనా అప్డేట్ వస్తే ఇక్కడ ఫర్మ్వేర్ అయితే అప్డేట్ అవుతుంది. అలాగే ఇక్కడ బ్లూటూత్ అడ్రస్ అయితే ఉంది. జియో ట్యాగ్ మనకి బ్లూటూత్ రేంజ్లో ఎక్కడున్నా సరే ఫైండ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది తప్పితే మీరు బ్లూటూత్ రేంజ్ దాటి బయట ఎక్కడైనా మర్చిపోయారు అనుకోండి, అలాంటి టైంలో ఫైండ్ చేయడం కష్టం. కాకపోతే లాస్ట్ లొకేషన్ మనకు చూపిస్తుంది కాబట్టి ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ మనం రింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఇందులో మనకి రింగ్ మోగుతూ ఉంటుంది. ఆ టైంలో దీన్ని ఫైండ్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. ఇందులో జీపీఎస్ సపోర్ట్ లాంటిది ఉండదు. జీపీఎస్ ఉంటే మనకి లైవ్ లొకేషన్ చూపిస్తుంది, బట్ అలాంటి ఫీచర్ అయితే ఉండదు. ఇక యాపిల్ ట్యాగ్ గురించి మాట్లాడుకుంటే సో దీని కాస్ట్ ఎక్కువ, బిల్డ్ క్వాలిటీ కూడా టాప్ లెవెల్లోనే ఉంటుంది. అంటే టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అలాగే దీని పనితీరు కూడా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఇది కూడా బ్లూటూత్ రేంజ్లోనే పనిచేస్తుంది, బట్ ఒకసారి కింద మీకు అల్ట్రా వైడ్ బ్యాండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడ మర్చిపోయినా సరే సో మనకి డైరెక్ట్గా ఇది బ్లూటూత్ రేంజ్లోకి వచ్చిన తర్వాత ఎన్ని మీటర్లో ఈ ట్యాగ్ ఉంది అనేది మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మనకి ఒక యారో మార్క్ వస్తుంది, ఆ యారో మార్క్ని మనం ఫాలో అయిపోతూ వెళ్తే సో కరెక్ట్ పొజిషన్ అయితే చూపిస్తుంది అనమాట. అలాగే బీప్ కూడా వస్తుంది ఇంట్లోంచి, బట్ ఒకసారి మీకు జియో ట్యాగ్ నుండి వచ్చినంత లౌడ్నెస్ అయితే యాపిల్లో లేదు ఓ విధంగా చెప్పాలంటే. కాకపోతే యాపిల్ కరెక్ట్గా మనం ఎక్కడైతే మర్చిపోతాం అక్కడికి మనం ఫైండ్ చేయడం కోసం ఒక యారో అయితే మనం అక్కడికి లొకేషన్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. సో రెండు బ్లూటూత్ రేంజ్లో మర్చిపోతే ఓకే, బట్ బ్లూటూత్ రేంజ్ దాటి మర్చిపోతే రెండింటిని ఫైండ్ చేయడం కష్టమే. ఇక వీటికంటూ ఒక సపరేట్ కమ్యూనిటీ కూడా ఉంటుందన్నమాట. యాక్చువల్గా యాపిల్ కమ్యూనిటీ ఎలా ఉంటుందంటే ఇది ఎక్కడైనా మనం లగేజ్తో పాటు మర్చిపోయాము, ట్రైన్లో కానీ ఇంకెక్కడైనా మర్చిపోయాము, సో ఆ చుట్టుపక్కల ఉన్న ఐఫోన్స్ వీటిని ఈ ట్యాగ్ని ఫైండ్ చేసి ఎప్పటికప్పుడు మనకి లైవ్ లొకేషన్ అయితే పంపిస్తూ ఉంటుందన్నమాట. ఎవరికైనా దొరికిందనుకోండి ఈ ట్యాగ్, సో వాళ్ళు వాళ్ళ ఐఫోన్కి ఇలాగా ట్యాప్ చేశారంటే త్రూ NFC ద్వారా ఈ ట్యాగ్ ఎవరిది సో మన లొకేషన్తో పాటు మన ఫోన్ నెంబర్ అయితే అక్కడ మెన్షన్ చేస్తుంది. సో అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళు మన కాంటాక్ట్ అయ్యి మన లగేజ్ మనకి ఇచ్చేసే అవకాశం ఉంటుంది. సేమ్ మనకి జియో ట్యాగ్ కూడా ఇంచుమించు అటువంటి ఎకో సిస్టమ్ తీసుకొచ్చిందనమాట. వీళ్ళు చెప్పేది ఏమిటి అంటే జియో ఎవరైతే యూజ్ చేస్తుంటారో జియో ఫోన్స్ అలాగే వాళ్ళకి జియో థింగ్స్ ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉండాలంట. ఈ ట్యాగ్ ఎక్కడైనా మనం మర్చిపోయినప్పుడు ఈ పరిసరాలకు వచ్చినప్పుడు ఆ జియో థింగ్స్ యాప్ ఈ ట్యాగ్ని అయితే ఫైండ్ చేస్తుంది. సో ఫైండ్ చేసి ఒక నోటిఫికేషన్ వాళ్ళకి ఇస్తుంది అనమాట. అవతల వాళ్ళు మంచోళ్ళు అయితే మనకైతే ఇస్తారనమాట. సో దీనికోసం ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే జియో ట్యాగ్ పోయిద్దో సో పోయినప్పుడు ఈ విధంగా డిస్కనెక్టెడ్ అని వస్తుంది. అంటే జియో ట్యాగ్ మనం దూరంగా ఉన్నప్పుడు ఇలాగ వస్తుంది అనమాట. రిపోర్ట్ యాజ్ ఎ లాస్ట్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ అడిగిద్ది రిపోర్ట్ చేయమంటారా అని. అప్పుడు మనం ఎప్పుడైతే ఎస్ క్లిక్ చేస్తామో సో ఇది ఇప్పుడు రిపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక చుట్టుపక్కల మనకి జియో కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఫైండ్ చేస్తుంది. అయితే నేను టెస్ట్ చేసి చూశాను ఇలాగ పని చేస్తుందా లేదా అని చెప్పేసి. ఒకసారి నా మొబైల్తో డిస్కనెక్ట్ చేసి రిపోర్ట్ టు లాస్ట్ కొట్టిన తర్వాత వేరే మొబైల్లో జియో థింగ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ ట్యాగ్ సమీపంలోకి తీసుకెళ్ళాను అనమాట. సో ఏమైనా నోటిఫికేషన్ వస్తుందా, మనకి ఏమైనా నోటిఫికేషన్ పంపిస్తుందా అని చెప్పి
టెస్ట్ చేశాను, బట్ ఏమీ యూజ్ లేదు. సో దీన్ని నమ్ముకొని మనం సామాన్లు పోగొట్టుకున్నామంటే నట్టేటు మునిగిపోవాల్సిందే. సో అంటే మన బ్లూటూత్ పరిధిలో ఉన్నంత వరకు ఓకే, థింగ్స్ మర్చిపోయామంటే వాటిని ఫైన్ చేయడానికి. అంతేగాని ఈ విధంగా ఎక్కడైనా మన లగేజ్ కానీ లేకపోతే కీస్ కానీ పోగొట్టుకొని కమ్యూనిటీ మనకి తిరిగి తీసుకొస్తుందని చెప్పేసి అనుకున్నామంటే అయ్యే పని కాదు. సో ఇంకా కమ్యూనిటీ పెరగాలని చెప్పి జియో చెప్తుంది. జియో కమ్యూనిటీ ఇంకా బాగా పెరిగినప్పుడు, చాలామంది ఇలాగా జియో థింగ్స్ వాడుతున్నప్పుడు అప్పుడు ఏమైనా అప్డేట్ ద్వారా ఈ ఫీచర్ని ఇంప్రూవ్ చేస్తారేమో. కానీ ప్రస్తుతానికి అయితే ఈ ఫీచర్ అయితే నేను టెస్ట్ చేసినప్పుడు పని చేయలేదు. ఇంకా ఇందులో మరో ఫీచర్ ఏంటంటే, మీరు ఏమైనా సెల్ఫీ దిగాలనుకోండి, సో ఇది రిమోట్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో మన మొబైల్ ఎలా పెట్టుకుంటారు, సో దీన్ని ఒకసారి ఇలా క్లిక్ చేయగానే సో సెల్ఫీ కూడా అయితే తీస్తుంది అనమాట. అంటే ఈ బటన్తో మనం కెమెరాను కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇక ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, యాపిల్ ట్యాగ్ కొనటం బెస్టా లేకపోతే జియో ట్యాగ్ కొనటం బెస్ట్ అనేది. యాక్చువల్గా యాపిల్ ట్యాగ్ అనేది ఓన్లీ యాపిల్ మొబైల్స్ ఉంటేనే మీరు ఫైండ్ చేయడం ఈజీగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే జియో ట్యాగ్తో కంపేర్ చేస్తే యాక్యురసీ యాపిల్ ట్యాగ్ చాలా బాగుంటుంది, కాబట్టి ప్రైస్ కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్నమాట. మీ దగ్గర ఆండ్రాయిడ్ డివైస్ ఉన్నప్పుడు జియో ట్యాగ్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక్కడ ఈ బడ్జెట్స్లో చూసుకుంటే 749 రూపాయలు అయితే ఉంది. ఇక్కడ ఎవరు ట్యాగ్లు అయితే ఇవ్వట్లేదు. శాంసంగ్ కూడా అల్ట్రా వైడ్ బ్యాండ్తో ట్యాగ్ తీసుకొచ్చింది, అది కూడా అంతే, కానీ చాలా తక్కువలో వీళ్ళు ఈ ట్యాగ్ని తీసుకొచ్చారు. దీనికి వీళ్ళని అప్రిషియేట్ అయితే చేయొచ్చు. సో మీరు ఎక్కువగా వాలెట్ని కానీ లేకపోతే కీస్ని కానీ మర్చిపోతుంటారు, అది కూడా ఇంట్లోనే బ్లూటూత్ రేంజ్లో మర్చిపోతుంటారు అనుకుంటే అలాంటి వాటికి ఉపయోగపడుతుంది. కానీ మీరు అవుట్ సైడ్ ఏదైనా మర్చిపోయి అది మళ్ళీ దొరుకుతుందని ఆశించి తీసుకోవాలంటే అది చాలా అంటే చాలా రేర్ అనమాట. మొత్తానికైతే యూస్ఫుల్ ప్రోడక్టే. మీరు బ్లూటూత్ రేంజ్లో ఏది మర్చిపోయినా సరే మీకు ఫైండ్ చేయడానికి అయితే యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా జియో ట్యాగ్ అన్బాక్సింగ్ అలాగే ఎలా ఉంది, కొనొచ్చా లేదనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.